నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ లాసెస్ సింధు. నేను మీ ఈఎన్‌టీ సర్జన్ అండ్ న్యూరోఆంటాలజిస్ట్. మీకు వినికిడి శక్తి తగ్గింది అనిపిస్తే ఫస్ట్ మీ ఈఎన్‌టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. ఫస్ట్ వినికిడి అనేది ఔటర్ రీజన్ అంటే ఎక్స్‌టర్నల్ ఇయర్‌లో ఒకవేళ ఏదన్నా ఫారెన్ బాడీ ఉన్నా, కాటన్ ఉండిపోయినా ఇలాంటిది ఏదన్నా ఉన్నప్పుడు కూడా వినికిడి తగ్గుతుందండి. వాక్స్ ఉన్నా కానీ వినికిడి తగ్గుతుంది. ఇలా కాకుండా కొన్నిసార్లు మిడిల్ ఇయర్‌లో అంటే అక్కడ ఫ్లూయిడ్ ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదన్నా యూస్టేషన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఆ రీజన్ వల్ల కూడా వినికిడి తగ్గుతుంది. ఫైనల్‌గా ఏంటంటే ఇన్నర్ ఇయర్ అంటే నరంలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా వినికిడి తగ్గుతుంది. ఈ నరం ప్రాబ్లమ్ యూజువల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా ఏజింగ్ వల్ల జరగొచ్చండి. కాబట్టి మీరు డిసైడ్ అవ్వడం కంటే మీరు మీ నియర్ బై ఈఎన్‌టీ డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు సరైన ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి అవసరం ఉంటే మీకేదైనా టెస్ట్ రాస్తారు. యూజువల్లీ ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అలాంటి టెస్ట్స్ ఉంటాయండి. కొంతమంది పిల్లల్లో వాళ్ళు చెప్పలేరు కాబట్టి బేరా టెస్ట్ చేస్తామండి. బ్రెయిన్ ఇవోక్డ్ రెస్పాన్స్ టు స్టిములై అని ఉంటుంది ఆడియోమెట్రీ. అండ్ వీటి వల్ల డెఫినెట్‌లీ ఇయర్‌లో ఏదైనా వినికిడిలో ప్రాబ్లమ్ ఉంది. మనం డెఫినెట్‌లీ తెలుసుకోవచ్చండి. సైనస్ సమస్య అనేది శాశ్వత పరిష్కారం అనేది కొద్దిగా కష్టమండి. బట్ టెంపరరీగా డెఫినెట్‌లీ మీరు రిలీఫ్ పొందొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నప్పుడైతే కరెక్ట్‌గా మెడికేషన్ తీసుకుంటే డెఫినెట్‌లీ రిలీఫ్ అవుతుందండి. బట్ సైనస్ సర్జరీస్ ఉంటాయండి. ఈ సైనస్ సర్జరీస్ కూడా ఏంటంటే కాకపోతే 50-60% దీంట్లో రికరెన్సెస్ ఉంటాయండి. అంటే మళ్ళీ సర్జరీ చేసినా గానీ మళ్ళీ సైనస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఏ ఈఎన్‌టీ సర్జన్ అన్నా ఫస్ట్ మీకు మెడిసిన్సే ఇస్తారు. మీకు మెడిసిన్స్‌తో తగ్గింది అంటే బెస్ట్ అండి. లేదు తగ్గట్లేదు, మీకు చాలా ఇబ్బందవుతుంది. ప్లస్ సివియారిటీ ఆఫ్ ద సిట్యుయేషన్‌ని బట్టి సర్జరీకెళ్ళమని చెప్తామండి. ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని అవైలబుల్ ఉంటుందండి. కాకపోతే సర్జరీ చేసిన తర్వాత కూడా రికరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో, ముక్కు నుంచి రక్తం వేరియస్ రీజన్స్ వల్ల కారుతుందండి. ఆహ్, స్టార్టింగ్‌లో అయితే చిన్న పిల్లలైతే వాళ్ళు ఊరికే ముక్కుని వేళ్ళతో ఇలా ఇలా అనడం, ఎస్పెషల్లీ యాంటీరియర్ భాగము దీన్ని డేంజర్ ఏరియా ఆఫ్ ఫేస్ అంటామండి. ఇక్కడేంటంటే రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది ఈ పార్ట్ ఆఫ్ నోస్‌కి. సో, చాలా బ్లడ్ వెసెల్స్ వచ్చి ఇక్కడ మీట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం సెప్టమ్ దగ్గర వాళ్ళు ఇలా స్క్రాచ్ చేసినప్పుడు బ్లడ్ లీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. టిపికల్‌గా మేము చూసినట్టుగా అయితే మాకక్కడ వాళ్ళు గీసుకున్న చోట కనిపిస్తుంది రా ఏరియా లాగా. సో, పిల్లల్లో వాళ్ళు ఇది చాలా కామన్ అండి. కొంతమంది పెద్దవాళ్ళు కూడా చాలా రిపీటెడ్‌గా నోస్‌ని క్లీన్ చేయడము, టవల్స్‌తో, టిష్యూస్‌తో బాగా రబ్ చేయడము, గట్టిగా చీదడము ఇలాంటివి చేసినప్పుడు కూడా అక్కడ రా ఏరియా లాగా ఫార్మ్ అయ్యి బ్లడ్ అనేది కారుతుందండి. ఇవి కామన్‌గా చూసేవి. ఇవి కాక కొంతమంది పెద్దవాళ్ళు బీపీ సడెన్‌గా రైజ్ అయినప్పుడు లేదా వీళ్ళేదన్నా బ్లడ్ థిన్నర్స్ పైన ఉన్నప్పుడు కూడా ముక్కు నుంచి ర్యాపిడ్‌గా బ్లడ్ కారడం అనేది చూస్తామండి. ఇది కాకుండా ఏంటంటే కొన్ని డేంజర్ సిట్యుయేషన్స్ ఏంటంటే లేడీస్‌లో ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఒకవేళ నీజల్ మయాసిస్ అంటాం. అంటే ఒకవేళ చెవు నుంచి లేదా నోటి నుంచి ఏదైనా ఈగ లోపలికి వెళ్ళి ముక్కు వెనకాల భాగంలో గుడ్లు పెట్టినట్టుగా అయితే అది పగిలి లోపల లార్వే లాగా ఫార్మ్ అయ్యి లోపలే ఆ లార్వే స్కిన్ అంతా తింటూ ఉంటుందండి. దీన్నే నీజల్ మయాసిస్ అంటాం. దీంట్లో ఏంటంటే వీళ్ళకి స్టార్టింగ్ ముక్కు నుంచి రక్తం కారడము, ఇక్కడ కొంచెం వాపు రావడము అంతే ఉంటుంది. తర్వాత ఎగ్జామిన్ చేస్తున్న కొద్దీ అక్కడ లోపల నుంచి ఇలా వార్మ్స్ బయటికొస్తూ ఉంటాయి. ఇది చాలా డేంజరస్ కండిషన్ అండి. దీన్ని వెంటనే ట్రీట్ చేయకపోతే ఆ వార్మ్స్ మెదడులోకెళ్ళి లైఫ్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముక్కు నుంచి రక్తంని ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదండి. ఇవన్నీ కాక నేజల్ ట్యూమర్స్ అండి. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత క్యాన్సరస్ ట్యూమర్స్ రావడం. ఇలా కాక ఆహ్, 14 ఇయర్ ఓల్డ్ యంగ్ బాయ్స్‌లో ఒక 12-14 ఇయర్స్ రేంజ్‌లో జువెనైల్ నీసోఫారింజియల్ యాంజియోఫైబ్రోమా అని ఒక బినైన్ ట్యూమరే కానీ ఒక డేంజరస్ ట్యూమర్ ఉంటుందండి. వాస్కులర్ ట్యూమర్. ఇదేంటంటే వెనక భాగంలోకి పారాఫెరింజియల్ రీజియన్ బ్రెయిన్‌లోకెళ్ళడము, కిందకెళ్ళిపోవడము, స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుందండి. అండ్ దీంతో కొన్నిసార్లు లైఫ్ రిస్క్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది పిల్లల్లో. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ముక్కు నుంచి రక్తంని ఇగ్నోర్ చేయొద్దు. మీరు ఈఎన్‌టీ డాక్టర్ దగ్గరికెళ్ళండి. వాళ్ళు సరైన ట్రీట్మెంట్ మీకు చెప్తారు. సో, ముక్కు లోపల కండ పెరగడం ఈస్ నథింగ్ బట్ ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటామండి. సో, ముక్కు మధ్యలో సెప్టమ్ ఉంటుంది. అటువైపు, ఇటువైపు టర్బినేట్స్ అని కొన్ని చిన్న మాంసపు ముద్దల్లాగా ఉంటాయండి.
అండ్ ఇది కొంతమందికి ఏంటంటే బాగా తరచుగా జలుబు చేసినప్పుడు ఆ వాపొచ్చేస్తాయి. అండ్ లేదా కొంతమందికి ముక్కు కొంచెం వంకరున్నప్పుడు అండ్ ఇది కూడా వాపు ఎక్కువైపోయినప్పుడు ఆ సైడ్ కంప్లీట్‌గా బ్లాక్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ముక్కు క్రిస్ క్రాస్ ఉన్నప్పుడు 2 సైడ్ టర్మినేట్ బ్లాక్ అయినప్పుడు మొత్తానికి ముక్కు బ్లాక్ లాగా అనిపిస్తుంది. సో, దీన్నే కండ పెరగడం, ఇన్ఫీరియర్ టర్మినేట్ హైపర్ట్రోఫీ అంటారండి. దీంట్లో యూజువల్లీ సెప్టమ్ సర్జరీ చేసి ఆ వంకరున్న భాగంని కట్ చేసేసి సెప్టమ్ స్ట్రెయిట్‌గా చేస్తాము. ప్లస్ ఈ 2 టర్మినేట్స్‌ని కూడా రెడ్యూస్ చేస్తామండి. లేజర్ ఉంటుంది, కాటరీ ఉంటుంది, రిసెక్షన్ ఉంటుంది. వేరియస్ మెథడ్స్ ఉంటాయండి ఆ టర్మినేట్స్‌ని రెడ్యూస్ చేయడానికి.